ఒక రాబందు, ఒక చెట్టు. వినడానికి సింపుల్గా ఉంది కదా, కానీ ఈ ఇద్దరి మధ్య జరిగిన ఒక చిన్న సంభాషణ మన జీవితాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చేయగలదు. ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ కథ, ఇది కేవలం పక్షుల, చెట్ల కథ కాదు. ఇది మనందరి కథ. మనలో చాలా మందికి ఓ ప్రశ్న వస్తూ ఉంటుంది కదా, మంచి ఆలోచనలు చేస్తే చాలు స్వర్గానికి వెళ్ళిపోతామా అని. చాలా వరకు మనం అవును అనే అనుకుంటాం. కానీ మనమిప్పుడు చెప్పుకోబోయే ఈ కథ ఈ నమ్మకాన్నే కాస్త సవాలు చేస్తుంది. మనల్ని ఓ కొత్త కోణంలో ఆలోచింపజేస్తుంది. కథలోకి వెళ్ళిపోదాం. ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఊరి చివరన ఒక శ్మశానం ఉంది. ఎన్నో తరాలను చూసిన ప్రదేశం అది. దాని పక్కనే 100 ఏళ్లుగా ఎన్నో చూసిన ఒక పెద్ద మర్రి చెట్టు. అలాంటి ఆ చెట్టు మీదికి ఒకరోజు ఒక రాబందొచ్చి వాలింది. ఆ చెట్టు అనుభవాన్ని, దాని జ్ఞానాన్ని చూసి రాబందుకు ఒక ప్రశ్న అడగాలనిపించింది. అలా ఆ ప్రశాంతమైన వాతావరణంలో రాబందు తన మనసులో చాలా కాలంగా మెదులుతున్న ఒక ప్రశ్నను ఆ చెట్టు ముందు ఉంచింది. ఆత్మల చివరి ప్రయాణం గురించి అడిగింది. అసలు ఈ కథకు మూలం ఆ ప్రశ్నే. ఇంతకీ ఏంటా ప్రశ్న? రాబందు ఆ చెట్టుతో ఇలా అడిగింది. ఓ మహావృక్షమా, నువ్వు ఇక్కడ ఎన్నో తరాలుగా ఉన్నావు. ఎంతోమందినిక్కడ ఖననం చేయటం చూశావు. మరి వాళ్లలో ఎంతమంది స్వర్గానికి వెళ్లారు, ఎంతమంది నరకానికి వెళ్లారు, కాస్త చెప్పగలవా అని. కాలానికి సాక్షిగా నిలిచిన ఆ చెట్టుకు సమాధానం ఖచ్చితంగా తెలిసి ఉంటుందని రాబందు నమ్మింది. చూశారుగా, ప్రశ్న చాలా సూటిగా, సింపుల్గానే ఉంది. కానీ ఆ చెట్టు చెప్పిన సమాధానం ఉంది చూశారు, అది మాత్రం మన ఊహకు కూడా అందదు. మన నమ్మకాలన్నిటినీ ఒక్కసారిగా ప్రశ్నించేలా చేస్తుంది. అప్పుడు ఆ మర్రి చెట్టు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి ఇలా చెప్పింది. ఇక్కడికొచ్చిన వాళ్లలో చాలా మంది నరకానికే వెళ్లారు. చాలా అంటే చాలా కొద్ది మంది మాత్రమే స్వర్గానికి వెళ్ళగలిగారు. కానీ అసలు విచిత్రం ఏంటంటే, మంచి ఉద్దేశాలున్న వాళ్ళు కూడా నరకానికి వెళ్లిన వారిలో ఉన్నారు అని. ఈ జవాబు వినగానే రాబందుకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదేంటి, మంచి ఉద్దేశాలున్నవాళ్లు స్వర్గానికి వెళ్ళాలి కదా, వాళ్ళు నరకానికి వెళ్ళడం ఏంటి? ఇది విన్నా మనకి కూడా ఇదే అనుమానం వస్తుంది. కరెక్టేనా? ఇక్కడే ఉంది అసలు కథలోని అసలైన రహస్యం. అప్పుడు ఆ మర్రి చెట్టు రాబందుతో, మిత్రమా, కాస్త ఆగు. నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నేను మంచివాళ్లు నరకానికి వెళ్లారని చెప్పలేదు, మంచి ఉద్దేశాలు ఉన్నవాళ్లు అని చెప్పాను అని స్పష్టం చేసింది. ఈ 2 పదాల మధ్య ఉన్న చిన్న తేడా, అబ్బా, అందులోనే మొత్తం జీవిత పరమార్థం ఉంది. సో చెట్టు చెప్పిన చిన్న తేడానే ఈ కథకు ప్రాణం లాంటిదన్నమాట. సరే, ఇప్పుడు కాసేపు కథను పక్కన పెట్టి దీని వెనుక ఉన్న విశ్లేషణలోకి వెళ్దాం. అసలు ఆలోచనకు, ఆచరణకు మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెట్టు చెప్పింది కదా, మంచి ఉద్దేశాలు ఉన్నవాళ్లు అని. ఆ మాటకు అర్థం ఇదే, అమలు చేయని సంకల్పాలు. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, మంచి పనులు చేయాలని గట్టిగా అనుకుంటారు, ప్లాన్స్ కూడా వేసుకుంటారు, కానీ వాటిని ఎప్పటికీ ఆచరణలో పెట్టరు. అంతే. ఇక్కడ ఈ 2 ప్రపంచాల మధ్య తేడాను చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే మంచి ఉద్దేశాలు, ఇవన్నీ మన మనసులో, ఆలోచనల్లో మాత్రమే ఉంటాయి. ఉదాహరణకి, అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి అని అనుకోవడం, లేదా పేదవాళ్లకు హెల్ప్ చేయాలి అని అనుకోవడం. ఇప్పుడు రెండో వైపు చూడండి, మంచి పనులు. ఇవి రియాలిటీ, అంటే నిజంగానే అమ్మా నాన్నల బాగోగులు చూడటం, నిజంగానే పేదలకు సహాయం చేయడం. చూసారా, అనుకోవడానికి చేయడానికి మధ్య ఎంత తేడా ఉందో? కొన్నిసార్లు కొన్ని విషయాలు సూటిగా చెప్తే అర్థం కావు. అందుకే ఆ చెట్టు ఒక మంచి అనాలజీ, అంటే ఒక ఉపమానం చెప్పింది. ఒక విత్తనం ఫలంగా మారే ప్రయాణాన్ని ఉదాహరణగా తీసుకుని తన పాయింట్ను ఇంకా క్లియర్గా వివరించింది. చూడండి, ఒక మంచి ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిదట. అది మనసులో పుడుతుంది, ఫస్ట్ స్టెప్. కానీ ఆ విత్తనం అలా చేతిలో ఉంటే సరిపోతుందా? లేదు కదా. దాన్ని భూమిలో నాటాలి, అంటే మన ఆలోచనను ఆచరణలో పెట్టాలి. ఆ తర్వాత దానికి నీళ్లు పోయాలి, ఎరువు వేయాలి, కాపాడాలి, అంటే వచ్చే సవాళ్లను ఎదుర్కోవాలి. అప్పుడే అది పెరిగి ఫలాన్నిస్తుంది, అంటే మన పని ఒక మంచి ఫలితాన్నిస్తుంది. మరి అంత మంచి ఆలోచన అనే విత్తనాన్ని భూమిలో ఎందుకు నాటలేకపోతున్నారు? ఎందుకంటే మనందరికీ బాగా తెలిసిన కొన్ని సాకులు అడ్డు వస్తాయి. రేపు చేద్దాంలే, కాస్త డబ్బులు రాని అప్పుడు చేస్తాను, అసలు టైమే దొరకట్లేదు, టైం దొరికినప్పుడు చూద్దాం, ఇలా వాయిదా వేస్తూనే ఉంటారు. ఫలితం? ఈ వాయిదాల వల్ల ఎంత గొప్ప ఆలోచనైనా సరే అది కేవలం ఒక పగటి కలలాగే మిగిలిపోతుంది. ఆచరణ రూపం దాల్చని ఆలోచన అస్సలు విలువే లేనిదన్నమాట. సరే, ఇంత దూరం వచ్చాం కదా, ఇప్పుడు ఈ కథ మనకు చెప్పే ఫైనల్ మెసేజ్ ఏంటి? అసలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పరమార్థమేమిటో చూద్దాం. ఈ ఒక్క విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంకల్పం అంటే అనుకోవడం, అది కేవలం మన మనసులో తీసుకునే ఒక నిర్ణయం, అంతే.
కానీ కార్యం అంటే చెయ్యడం, అది మనం ఎలా బతికామనడానికి ఒక దైవిక సాక్ష్యం. మనం ఇతరుల కోసం ఏమేం చెయ్యాలని అనుకున్నాం అనేది కాదు ముఖ్యం, వాస్తవానికి వాళ్ల కోసం ఏం చేశాం అనేదే మనల్ని నిర్ణయిస్తుంది. ఈ ఒక్క వాక్యం చాలు ఈ కథ మొత్తాన్ని అర్థం చేసుకోవడానికి. మన జీవితం మంచి పనులతో నిండిన ఒక చరిత్రలా ఉండాలి, అంతేకాని మంచి ఆలోచనలతో నిండిన ఒక పుస్తకంలా మాత్రం ఉండిపోకూడదు. ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, రేపు అనేది మన చేతుల్లో లేదు. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. మనకు మంచి చేసే శక్తి, అవకాశం, సమయం అన్నీ ఉన్నది ఈ క్షణంలోనే. ఈరోజు చేద్దామనుకున్న పనిని రేపటికి వాయిదా వేస్తే ఆ అవకాశం మళ్ళీ మనకు రాకపోవచ్చు, శాశ్వతంగా దాన్ని కోల్పోవచ్చు. ఇక ముగింపులో మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, మనం చెయ్యాలి అనుకుని పదే పదే వాయిదా వేస్తున్న ఆ మంచి పని ఏంటి? ఆ ఆలోచన అనే విత్తనాన్ని ఎప్పుడు నాటబోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి.